సేవ ముసుగులో సాగుతున్న ఒక చీకటి సామ్రాజ్యపు భాగోతం ఇది. దాతల సొమ్ముతో దర్జాగా బతుకుతూ అనాథలు, వృద్ధుల ఆకలిని సైతం వ్యాపారంగా మార్చుకున్న అక్రమార్కుల అసలు స్వరూపం ఇదే. తమ బండారం బయటపడేసరికి ఆశ్రమానికి తాళాలు వేసి అభాగ్యులను రోడ్డున పడేస్తామంటూ వారు చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రైమ్ 9 భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్యం ఆశ్రమంలోని అనాథలు కాదు, వారి పేరుతో బ్రతుకుతున్న రాబందులు, అభాగ్యులకు అండగా అక్రమార్కుల గుండెల్లో గుదిబండగా నిలిచే ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అమ్మా నాన్న లేని అభాగ్యులకు, దిక్కులేని వృద్ధులకు మేమున్నామంటూ మాయమాటలు చెప్పారు. ఆకలితో అలమటించేవారికి అండగా నిలుస్తామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ నటన చూసి చలించిపోయిన దాతలు కోట్లకు కోట్లు విరాళాలు కురిపించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల కేంద్రంగా ఉన్న ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 13,96,00,000 రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇంత భారీ మొత్తం వస్తే ఆ అనాథలు, వృద్ధుల తలరాతలు మారాలి. కాని ఇక్కడ మారింది వారి తలరాత కాదు, ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ జాతకం. దాతల సొమ్ముతో ఈ సూత్రధారి చేసిన మాయాజాలం చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే. అనాథల కడుపు నింపాల్సిన డబ్బుతో ఈ నిర్వాహకులు పక్కా పిఆర్ వ్యూహం పన్నారు. తమ చీకటి దందాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా ప్రచారానికే కోట్లు కొమ్మరించారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రచారం అవసరమా? ఇలాంటి సత్కార్యాలకు మీడియా కాని, ఇతర మాధ్యమాలు కాని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచార సాయం చెయ్యరా? సోషల్ మీడియా ప్రచారం సరిపోదా అనేది అంతుబట్టని రహస్యం. ఆశ్రమానికొచ్చిన విరాళాల్లో దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా కేవలం ప్రకటనల రూపంలో చెల్లించారు. ఇలా దాతల సొమ్ము అడ్డగోలుగా దారపోశారు. అనాథల ఆకలి తీర్చడానికొచ్చిన డబ్బుతో ఈ ప్రచార ఆర్భాటాలు ఎందుకు? ఇది దాతలను ఆకర్షించడానికా, లేక తమ పాపాలు కప్పిపుచ్చుకోవడానికా? వీరి అక్రమాలు అక్కడితో ఆగలేదు. సేవ ముసుగులో సొంత సామ్రాజ్యం ఎలా నిర్మించుకున్నారో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. గట్టు కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ నిర్మాణ సంస్థకు ఏకంగా 70,50,000 రూపాయలు మళ్లించారు. అనాథల పేరుతో వచ్చిన డబ్బు ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థకు ఎందుకిచ్చినట్టు? ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. ఆ కంపెనీ మరెవరిదో కాదు, సాక్షాత్తు ఆశ్రమం నడుపుతున్న గట్టు శంకర్ పేరు మీదే ఉంది. అంటే అనాథలకు, వృద్ధులకు ఇచ్చిన విరాళాలతో గట్టు శంకర్ తన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది పక్కా వైట్ కాలర్ క్రైమ్ కాక మరేంటి? ఈ ఆశ్రమ నిర్వాహకులు లెక్కలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏడాదికి దాదాపు 14 కోట్లు విరాళాలిస్తే అందులో ఆశ్రమంలోని అనాథలు, వృద్ధుల ఆహారం కోసం పెట్టిన ఖర్చు కేవలం 2,56,00,000 మాత్రమే. అంటే వచ్చిన విరాళాల్లో కనీసం 20% కూడా ఆ పసిపిల్లలు, పండు ముసలుల కడుపు నింపేందుకు ఖర్చు చెయ్యలేదు. మరి మిగిలిన డబ్బంతా ఎక్కడికి పోయింది? వెబ్సైట్ ఖర్చుల పేరుతో 49 లక్షలు, మరమ్మతుల పేరుతో 1,14,00,000 కాకి లెక్కలు రాశారు. ఇది అనాథ శరణాలయమా, లేక అక్రమార్కులకు ఏటీఎం మిషనా? అనాథల నోటికాడి ముద్దలాక్కుని బతుకుతున్న వీళ్లు అసలు మనుషులేనా అని ఈ లెక్కలు చూసిన ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది. ఆశ్రమం పేరుతో అడ్డగోలు దందా చేసిన ఈ సూత్రధారికి ఆ డబ్బు సరిపోలేదు. అందుకే ఇప్పుడు రూటు మార్చారు. నిన్నటి గట్టు శంకర్ నేటి శంకర్ గురూజీగా అవతారమెత్తారు. అనాథల పేరుతో దాతలు నిలువునా దోచుకున్న ఈ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా దేవుడి పేరుతోటే వ్యాపారానికి తెరలేపారు. ఆశ్రమం ముసుగులో చేసిన పాపాలు చాలవన్నట్టుగా ఇప్పుడు కాషాయం కప్పుకొని భక్తి ముసుగు వేసుకున్నారు. ఈ గురూజీగారి ఆధ్వర్యంలో నిర్మించిన క్షేత్రంలో భక్తి కూడా ఒక వ్యాపారమే. ఇటుక, నైవేద్యం, హోమం ఇలా ప్రతిదానికి ఒక రేటు కార్డు పెట్టి దేవుడి పేరుతో పక్కా కమర్షియల్ బేరం సాగిస్తున్నారు.
తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఇప్పుడు ఈ నకిలీ గురూజీ సరికొత్త నాటకానికి తెరలేపారు. ప్రైమ్ 9 తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, తాము ఆశ్రమానికి తాళాలు వేసుకుపోతే ఈ అనాథులు రోడ్డున పడతారంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ ఒక్క కారణం చేత గట్టు శంకర్పై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన వ్యక్తికి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం సర్వసాధారణమే. తప్పు చేసినా తమను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే ధీమా ఒక పక్క, అనాథలను రోడ్డున పాడేస్తారనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ మరో పక్క చేస్తూ సరికొత్త నాటకానికి తెరలేపాడు. ఇది కేవలం ఒక ఆశ్రమంలో జరిగిన అవినీతి కాదు, మానవత్వంపై, దాతృత్వంపై జరిగిన అతిపెద్ద దాడి. అనాథలు, వృద్ధుల పేరు చెప్పి దాతల మనసులతో ఆడుకుంటున్న ఈ సంస్థ నిర్వాహకులను ఇలాగే వదిలేయాలా? ఈ వ్యవహారంపై ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించాలి. అమ్మా నాన్న అనాథాశ్రమం ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలి. ఆశ్రమానికి తాళాలు వేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ నకిలీ గురూజీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైమ్ 9 టార్గెట్ అనాథలు కాదు, వాళ్ల పేరుతో బతుకుతున్న ఈ రాబందులు. అభాగ్యుల కండగా, ఈ అక్రమార్కుల గుండెల్లో గుదిబండగా ప్రైమ్ 9 పోరాటం ఇలాగే కొనసాగుతుంది. గట్టు శంకర్ గుట్టు విప్పి అనేక సాక్ష్యాధారాలతో కూడిన వాస్తవాలను ప్రైమ్ 9 వరుస కథనాలతో ప్రజల ముందుంచుతుంది. చూసారుగా, ప్రైమ్ 9 ఎప్పుడు కూడా అక్రమాల భారతం పడుతూ ఉంటుంది. ప్రైమ్ 9 పోరాటం అలాంటి వారి మీదే. ప్రైమ్ 9 టార్గెట్ అనాథలు కాదు, వాళ్ళ పేరుతో బ్రతుకుతున్న ఈ రాబందులు. అయితే ఇదేదో అనాథలకు అన్నం పెడుతుంటే అడ్డుకుంటున్నామనే ఆరోపణతో ఈ అక్రమార్కులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై మరింత విశ్లేషణ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. రైట్ ఏమో మొత్తానికి గత కొద్ది రోజులుగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం పేరుతోటి జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అనేక అరాచకాలని ప్రైమ్ 9 న్యూస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది. అయితే ఈ సందర్భంలోనే ఎవరైతే నిర్వాహకుడు గట్టు శంకర్ ఉన్నాడో, గట్టు శంకర్ అనే వ్యక్తి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి దిగుతున్నాడు. ఏంటి ఆయన చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే, ఎవరైతే ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తోందని, అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి దానికి అంటే ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తోందని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అనాథలను మేము రోడ్డు మీద వదిలేస్తే పరిస్థితి ఏంటి, సో నేను ఇప్పుడు తాళాలు వేసుకుని వెళ్ళిపోతాను, వీళ్ళ పరిస్థితి ఎవరు, వీళ్ళు వచ్చి ఎవరు చూస్తారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. సో వాస్తవం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మనం సో ఎవరైతే గట్టు శంకర్ చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఉందో దాని ద్వారా తను మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇక్కడ ప్రైమ్ 9 న్యూస్ అక్కడ ఉన్నటువంటి అనాథలకో అభాగ్యులకో వ్యతిరేకం కాదు. అలాగే ఈ విధంగా నిజంగా సేవ చేసేటటువంటి సంస్థలకి ఎప్పుడు కూడా ప్రైమ్ 9 న్యూస్ ప్రోత్సాహం ఉంటుంది, అంతేకాకుండా వినతటి ప్రోత్సహించేటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా నిజంగా వాస్తవంగా చేసేటటువంటి ఆశ్రమాల పక్షాన ప్రైమ్ 9 న్యూస్ గతంలో అనేక సందర్భాలు కూడా నిలబడి వాళ్ళకి అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ అనాథుల అభాగ్యుల పేరుతోటి ఈ విధంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం లాంటి సేవా సంస్థల ముసుగులో అక్రమాలకి పాల్పడుతున్నారో, వాళ్ళ ఆకలి పేరు చెప్పి వీళ్ళు కడుపు నింపుకుంటున్నారు, అలాంటి వాళ్ళ భరతం పట్టేందుకు ప్రైమ్ 9 న్యూస్ ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ జరుగుతున్నటువంటి ఒక్కొక్క అక్రమాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం 2010లో స్టార్ట్ అయింది. రిజిస్టర్ నెంబర్ 59/2010. ఇది అప్పట్లో ఒక ఇంట్లో, అంటే కొత్తపేట ఏరియా, ఎస్ నారాయణపూర్ విలేజ్ అండ్ మండల్, నల్గొండ జిల్లా, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇందులో ముఖ్యంగా ఆ 2010లో ఓపెన్ చేసినటువంటి నాటికి ఈ సంస్థకి సంబంధించి, అంటే ఈ అనాథుల పుణ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం ఒక 10 మంది అప్పట్లో డొనేషన్స్ ఇచ్చారు. అందులో గట్టు శంకర్ ఎవరైతే ఇప్పుడు చెప్తున్నామో ఆయన 10,000 రూపాయలు ఇచ్చారనమాట 2010/1/29. సో ఆయన దీనికి ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన అప్పుడు ప్రెసిడెంట్ హోదాలో 10,000 రూపాయలు ఆయన డొనేట్ చేశారు. సో ఆయన తర్వాత చాలామంది, అంటే దగ్గర 10 మంది డొనేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా డొనేషన్స్ ఇచ్చినటువంటి దాంతో ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ మనం తర్వాత కానీ చూస్తే 2023-24 నాటికి కానీ మనం కానీ చూస్తే ఇది దగ్గర
మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో దగ్గర మనకు ఈ రోజుటికి అంటే 2023-24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 13,96,92,128 రూపాయలు డొనేషన్స్ రూపంలో వచ్చినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఈ పెద్ద ఎత్తున ఈ విధంగా డొనేషన్స్ కానీ వస్తే ఎలా ఉంటుంది? సో అక్కడ ఉన్నటువంటి అనాథలకి అభాగ్యులకి అద్భుతమైనటువంటి సేవలు ఈ 13 కోట్ల రూపాయలతో ఇవ్వచ్చు. అంటే దాతలు చాలా జాగ్రత్తగా ఇన్ని కోట్ల రూపాయలు అనాథల కోసం ఇచ్చారు. సో 13 కోట్లు అంటే నెలకి దగ్గర కోటి పైచులకు వాళ్ళ కోసం ఖర్చు చేయొచ్చు. సో ఏం చేశాడంటే ఈ గట్టు శంకర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ కోసం వాడాల్సిన డబ్బులో ఆహారం కోసం వాడింది ఎంత అంటే 20,18,588 రూపాయలు. ఇది వచ్చేసి ఇంటేక్ ఫుడ్ ఎక్స్పెన్సెస్. ఇది కాకుండా అప్పట్లో ఆయన దీనికోసం అంటే ఏదైతే వంటకు సంబంధించినటువంటి క్యాటరింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 7 లక్షల రూపాయలు. దీంతోపాటు అప్పట్లో ఏదైతే మొత్తం అంటే దానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు అవసరమైనటువంటి దానికి ఫుడ్ ఎక్స్పెన్సెస్ 2,56,00,000 అంటే దగ్గర ఒక 3 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంటే 13 కోట్ల రూపాయల్లో 3 కోట్లు మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజనం కోసం పెట్టారు. సరే ఇంకొక 1 కోటి రూపాయలు నివాసం కోసం కూడా పెట్టుకుందాం అంటే 4 కోట్ల రూపాయలు ఆయన అనాథల కోసం ఖర్చు పెట్టాడు. మిగతా 9 కోట్లు ఏమైంది? ఇక్కడే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు దీన్నే ప్రైమ్ లైన్ న్యూస్ ప్రశ్నిస్తుంది. ఈ డాక్యుమెంట్స్ మన ప్రైమ్ లైన్ న్యూస్ మీద చూపిస్తున్న డాక్యుమెంట్స్ కావచ్చు, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కడో తయారు చేసినవి కాదు. ఇవన్నీ కూడా వాళ్ళు అమ్మా నాన్న సేవా సమితి ఏదైతే అనాథాశ్రమం ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి డాక్యుమెంటే. దీంట్లో కానీ చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పడుతుంది. అంటే పేదల కోసం అభాగ్యుల కోసం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనాథులు ఉన్నారో వాళ్ళకి ఆకలి తీర్చడం కోసం ఇచ్చినటువంటి డబ్బులో కేవలము ఆయన అక్కడ వాడినటువంటి డబ్బు చాలా తక్కువ. దాదాపు 9 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మీడియా కోసం అంటే ఎథిక్స్ ఉన్నటువంటి ఒక మీడియా సంస్థగా ప్రైమ్ లైన్ న్యూస్ ఇప్పుడు అవన్నీ కూడా అక్కడ చూపించట్లేదు. మరి ఎందుకని ఆ మీడియా సంస్థలకి దగ్గర కొన్ని కోట్ల రూపాయలను ఈయన ప్రచారం కోసం ఇచ్చాడు. ఒక అనాథ సేవా సంస్థ నిర్వహించేటటువంటి సేవా సంస్థ ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. పేపర్లలో ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి మరి అనాథాశ్రమాన్ని ఎందుకు నడపాల్సి వచ్చింది? 13 కోట్లను తీసుకెళ్లి ఆయన అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి వడ్డీలతోటి భారీ ఎత్తున వాళ్ళకి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అలా కాకుండా వచ్చిన డబ్బులో 3 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టి మిగతా కోట్ల రూపాయలు దాదాపు మిగిలిన 9-10 కోట్ల రూపాయలని ఇష్టానుసారంగా ఖర్చు చేసినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే మనం కానీ చూస్తే ఆయనకి సంబంధించి గట్టు కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. సో ఈ గట్టు కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అంటే అగైన్ మళ్ళీ ఎవరు గట్టు శంకర్ది. దీనికి దాదాపు 70,50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు దీనికి డబ్బులు? ఈ అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథలకి అభాగ్యులకు అన్నం పెట్టమని చెప్పేసి దాతలు ఎంతో హృదయంతో మంచి హృదయంతో వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళకి అన్నం పెట్టాల్సింది పోయి ఈయన ప్రచార ఆర్భాటం కోసం ఈయన అంటే మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టవు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేదానికి కూడా. ఈయన అక్కడ ఉన్నటువంటి అభాగ్యులు అనాథల కన్నీళ్లను అమ్ముకునేదానికి 9-10 కోట్ల రూపాయలు మీడియా కోసం ప్రచార ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఆయన గట్టు కన్స్ట్రక్షన్స్కి దాదాపు 70,50,000 రూపాయలు పంపించినటువంటి పరిస్థితి, దానికోసం మళ్లించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ డబ్బంతా కూడా ఎవరిది? దీన్ని ప్రశ్నిస్తే ప్రైమ్ లైన్ న్యూస్ని తప్పుపడతారా? వెబ్సైట్ ఖర్చుల కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. దీంతో పాటు అక్కడ మనం కానీ చూస్తే మొబైల్ ఫోన్లకి ఎక్స్పెన్సెస్, కంప్యూటర్ ఎక్స్పెన్సెస్, తర్వాత వచ్చేసి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఇక్కడ చూపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం మీడియా కోసమే భారీ ఖర్చు. ఒక వెబ్సైట్ కోసం దగ్గర 49,28,850 రూపాయలు చూపించారు. అంటే ఒక వెబ్సైట్కి 49 లక్షలు ఖర్చు పెట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అన్నం పెట్టడానికి మేము సేవ చేస్తున్నాం అని చెప్పేసి అందులో వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఆ ఒక వీడియో కానీ చూస్తే నిజంగా ఎంత కఠినాత్మకైనా సరే కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఆ విధంగా మేకప్ చేసి వాటిని రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి. ఆ వెబ్సైట్కి 49 లక్షలు. అంటే అదే 49 లక్షలు ఉంటే ఆ అభాగ్యులకి కనీసం నెల నుంచి 2 నెలల పాటు అద్భుతమైనటువంటి భోజనం పెట్టవచ్చు, ఇంకొక ఆశ్రమాన్ని పెట్టవచ్చు, ఇంకో చోటుని ఏర్పాటు చేసి అక్కడికి వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళచ్చు. నిజంగా సేవ చేయాలనే ఆలోచన ఉంటే మరి సేవ చేయాలనే ఆలోచన లేకుండా ఈ విధంగా ఇచ్చినటువంటి నిధులను తీసుకొచ్చి భారీ ఎత్తున ప్రచార ఆర్భాటాల కోసం వెబ్సైట్ల కోసం ఈ విధంగా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ఒక వెబ్సైట్ కోసమే ఈ రేంజ్లో వీళ్ళు వాడినటువంటి పరిస్థితి
కనిపిస్తోంది. దీంతో పాటు భారీ ఎత్తున అంటే చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. మనం మాట్లాడుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి. దగ్గర 13 కోట్ల రూపాయలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇక అంతకుముందు మనం కానీ చూస్తే అంతకుముందు సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం కానీ చూస్తే ఆ సంవత్సరంలో ఆ ఈ అనాథాశ్రమానికి వచ్చినటువంటి డబ్బు ఎంతంటే అది దాదాపుగా కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర 14,09,45,586 రూపాయలు డొనేషన్స్ రూపంలో వచ్చాయి. ఇందులో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో తెలిసిన భోజనం కోసం, కేవలం భోజనం కోసం వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంతంటే మనం కానీ చూస్తే కిరాణా ఐటమ్స్కి వచ్చేసి ఒక 2,38,62,000, అలాగే మిగతా ఇది మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే 2,38,00,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి భోజనాల కోసం. అంటే మిగతా 12 కోట్లు 11 కోట్లు ఏమైపోయినాయి అంటే ఇందులో మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 4,58,29,252 రూపాయలు. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్కి 4.5 కోటి ఖర్చు పెట్టాడు అంటే ఈయనకి ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంది అనేటటువంటిది. అలాగే ప్రమోషన్స్ కోసం 25,47,000. అంటే ఈ విధంగా ఇష్టానుసారంగా భారీ ఎత్తున వచ్చినటువంటి డబ్బంతా కూడా ఈయనకు అవసరమైనటువంటి ఈ ప్రమోషన్స్ కోసం వాడినటువంటి పరిస్థితి. అంటే 4,58,29,252 కేవలం ప్రమోషన్స్ కోసం వాడాల్సినటువంటి అవసరం ఏంటి? అదే ఆ డబ్బుంటే ఆ ఎంతమంది అనాథలకి కడుపు నింపొచ్చు? సో వీటిని ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రశ్నిస్తుంది. వీటిని ప్రశ్నిస్తే ఈరోజు ఇష్టానుసారంగా ప్రైమ్ నైన్ న్యూస్ మీద ఆరోపణలు చేయడం, అక్కడ ఉన్నటువంటి అనాథలు అభాగ్యులని కూర్చోబెట్టి వాళ్ళ చేత వీడియోలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, ఆయన ఏదో చేసేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేయడం, దీనికి సమాధానం చెప్పే దమ్ముందా ఈరోజు గట్టు శంకర్? కానీ ప్రైమ్ నైన్ న్యూస్ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్స్పెన్సివ్ ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ పేరుతోటి, వెబ్సైట్ల పేరుతోటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు? ఇదే డబ్బు ఉంటే ఇంక కొన్ని వేల మంది అనాథులకి అభాగ్యులకి మేలు చేసే అవకాశం ఉంటుంది కదా, మరి దీనికి ఎందుకు ఖర్చు పెట్టారు? మీ గట్టు కన్స్ట్రక్షన్కి 70 లక్షల చిల్లర ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? వీటన్నిటికీ ఆన్సర్ చెప్పే దమ్ముందా? అలాంటి దమ్ము లేకుండా ఎంతసేపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ప్రైమ్ నైన్ న్యూస్ ఏదో లేనిపోయిన ఆరోపణలు చేస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. ఈరోజు బహిరంగంగా సవాల్ విసురుతోంది ప్రైమ్ నైన్ న్యూస్. నిజంగా గట్టు శంకర్ మేము అడిగేటటువంటి ప్రశ్న సమాధానం ఉంటే ఎక్కడైనా సరే ఆయన వేదిక కానీ కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని అధికారులు కూడా దీని మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనాథాశ్రమం పేరుతో ఇన్ని కోట్లు వస్తే ఆ కోట్ల రూపాయల ప్రచారార్భాటాలకి ఆయన వ్యాపారాల కోసం ఆ డబ్బులు మళ్లించుకుంటున్నారని చెప్పి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నా సరే ఇంకా కూడా విచారణ పేరుతో సాగతీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అభాగ్యులు కావచ్చు, అనాథలు కావచ్చు, గట్టు శంకర్ చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా సరే ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు గట్టు శంకర్ ఏదైతే 10,000 రూపాయలు విరాళం ఇచ్చి ఒక అనాథాశ్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గట్టు శంకర్ ఇప్పుడు శంకర్ గురూజీగా మారిపోయాడు. ఆయన శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రం అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ స్వామివారిని అలాగే 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి నమూనాలను ఏర్పాటు చేసి అక్కడ పూజలు చేస్తున్నారు. మంచిది. సో ఆధ్యాత్మికంగా పూజలు చేయడం మంచిదే. అయితే ఇక్కడ కూడా మళ్ళీ వ్యాపారం. ఏంటి ఆ వ్యాపారం అంటే, గుడి కడుతున్నాం, గుడికి టైల్స్ ఇవ్వండి, 5 లక్షలు ఇస్తే మీ పేరు మీద టైల్స్ వేస్తాం. లేదు, మీరు అక్కడ సిమెంట్ బస్తాలు ఇవ్వండి, సిమెంట్ బస్తా 500, మీరు ఎన్ని బస్తాలు ఇవ్వాలనుకుంటే అన్ని బస్తాలకి 50,000 ఇవ్వండి, మేము 500 బస్తాలు ఇచ్చిస్తాం. సో ఈ విధంగా డొనేషన్స్. అక్కడ స్వామివారికి పెట్టే నైవేద్యమే కాదు, స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యం తయారు చేసేటటువంటి వస్తువులకు సపరేట్ రేటు, ఇవి మాత్రమే కాదు హోమాలకు సపరేట్ రేటు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ని ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్నీ కూడా ఈరోజు ఆయన చేస్తున్న పరిస్థితి. సో గట్టు శంకర్ అనేటటువంటి ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ఆయన గురూజీ అవతారం ఎత్తేసినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని అక్రమాలు చేస్తూ ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సాక్ష్యాధారాలు. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాధారాలకు సమాధానం చెప్పలేక ప్రైమ్ నైన్ న్యూస్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు ఇది సమంజసం అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు ఎవరైనా సరే ఈ దాతలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలంటే దాతలు వీటి గురించి ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి వాటిని కూడా తలూపుతుంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి అక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు కాకుండా ఆ అభాగ్యుల కడుపు కొట్టేటటువంటి వీళ్ళ జోబుల్లోకి వెళ్తే మీరు చేసేటటువంటి సాయానికి కూడా మంచి
పరిస్థితి ఉండదు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇప్పటికైనా సరే గట్టు శంకర్కి సంబంధించినటువంటి ఈ రేంజ్లో ఉన్నటువంటి అక్రమాలు, దీంతో ఆగదు ప్రైమ్ న్యూస్, అనేక రకాలైనటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి అంశాలు, అంతేకాకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు అన్నీ కూడా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకురాబోతుంది. అనాథాశ్రమం పేరుతో ఆయన చేస్తున్నటువంటి దాష్టీకాలను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తుంది. తొందరలోనే అన్ని అంశాలను కూడా మనం బయటపెట్టబడుతున్నాం. సో ఓవరాల్గా ఇంత స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు 4 కోట్లు, వాళ్ళకి అన్నం పెట్టింది 2 కోట్లు, 4 కోట్లు ఆయన ప్రచారం చేసుకున్నాడు. అదే అంటారు కదా, మనం గతంలో చూసాం కోవిడ్ టైంలో 2 అరటిపళ్ళు ఇచ్చి ఫోటోలు తీసుకొని ప్రచారం చేసుకున్నట్టు. అక్కడ ఎవరో ఇచ్చిన డబ్బు 14 కోట్లు, దాంట్లో 2 కోట్లతో ఆయన భోజనం పెట్టాడు, మిగతా కొంత 4 కోట్ల రూపాయలతోటి ప్రచారం చేసుకున్నాడు. పెట్టిందేమో 2 కోట్లకి, ప్రచారం చేసుకుని 4 కోట్లకి. అంటే అడిగేవాళ్ళు లేరా? కనీసం దీని మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ డబ్బంతా ఏమైందని చెప్పేసి ఎందుకు అడగట్లేదు? ఈ విధంగా చేయడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి? అంటే ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఒక అనాథాశ్రమం అని చెప్పేసి, 80G కావచ్చు, 12A కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంకి సంబంధించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఆయన గట్టు శంకర్ మీద చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి అనాథుల అభాగ్యులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడిపించేటటువంటి దిశగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు చూడనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల వేతనాల కోతలు విధిస్తుంది. అదే దిశగా ఇలాంటి ఆశ్రమాల అక్రమాలు పాల్పడుతున్నటువంటి ఆశ్రమాల భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని స్వాధీనం చేసుకొని వాటిని అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ల ద్వారా వాటిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో అనేక రకాలుగా కూడా ఇలాంటి ఆశ్రమాలు నిర్వహిస్తున్నటువంటి అనేక NGOలు ఉన్నాయి. వాళ్ళకైనా సరే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. సో ఆయన చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని స్వాధీనం చేసుకొని చాలా గుట్టుగా అద్భుతంగా నిర్వహించేటటువంటి NGOలకి దానికైనా అప్పగించినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అనాథలకి మేలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనాథలను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నటువంటి ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రైమ్ న్యూస్ కోరుతుంది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో మరికొన్ని కథనాలను త్వరలోనే ప్రసారం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యమున, థ్యాంక్ యూ రాజు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.